ఇప్పుడున్నటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలను గమనిస్తున్నట్టయితే విద్య పెరిగింది, విజ్ఞానం తరిగింది అని చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో ఎవరింట్లో అయినా అమ్మాయిలు పెళ్ళికి ఎదిగితే అనుక్షణం భయంతో బ్రతుకుతుండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి పుష్పవతి కాగానే భయం పక్కన పెట్టి విచ్చలవిడిగా తిప్పుతూ, విద్య పేరుతో విదేశాలకు తిప్పుతూ, ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడో తిప్పుతూ, ఇంకా ఎదగాలి, ఏదో సాధించాలి అని చెప్పి విశేషమైనటువంటి స్వేచ్ఛనిచ్చి లెక్క తప్పినటువంటి విధానాన్ని నడుచుకుంటున్నా కూడా చూస్తూ ఉండేటువంటి కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులకు మాత్రమే నేను చెప్తున్నా. సకాలంలో వివాహము, సకాలంలో సంతానము. సంతానాన్ని మించిన సంపద ఉండదు, కుటుంబాన్ని మించిన సంతోషము ఎక్కడ ఉండదు. మరి ఎందుకు ఇలా అజ్ఞానంలో కొట్టుకుపోతున్నారో అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఎవరైనా అమ్మాయి కోసం అబ్బాయిల సంబంధాలు వెతుకుతున్నప్పుడు ఎలా అనేవారంటే, మా అమ్మాయిని కడప దాటి బయట తిరగకుండా సాదుకోగలడా అని చెప్పి అడిగేవారు. ఇప్పుడు అలా అడగడం లేదు. మా అమ్మాయికి కూడా విద్య వచ్చండి, గాలికి తిప్పుతాడా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా భార్యలను ఉద్యోగాలకు పంపే అధముల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఏ స్త్రీ అయినా గౌరవంగా జీవించాలంటే 4 గోడల మధ్యనే ఉండాలి. మనం పూజించే దేవతా చిత్రపటాలు పెంటగడ్డ మీద ఉంటే మనం పూజించము. అదే చిత్రపటం మన ఇంట్లో పూజా మందిరంలో ఉంటే పూజిస్తాం. స్త్రీ జన్మ గౌరవప్రదమైనదే అయినప్పటికీ కూడా ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది ఆడపిల్లలు వయస్సు రాగానే వివాహం చేయకపోవడం వల్ల కులంకాని వాడితో లేచిపోతున్నారు. ఇంకా భయంకరంగా కూడా కొన్ని జరుగుతున్నాయి. వార్తల్లో చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలని గమనిస్తున్నాం. దీనివల్ల వాళ్ళు కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల కుల వ్యవస్థ చండాలంగా మారిపోతుంది. కుల వ్యవస్థ ఎప్పుడైతే తప్పుతుందో కుటుంబ వ్యవస్థ కూడా లెక్కదప్పే ఉండాల్సి వస్తుంది. దానివల్ల సమాజం కూడా విశేషమైనటువంటి మురికి కాలువలో కొట్టుకుపోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొకటి, ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నది ఏమిటంటే, మీకు కాబోయే అల్లుడు ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులుండాలి అని మీరు అనుకుంటున్నారు కదా. ఆ ఇంటి యజమానిని అడుగుతున్నా, నీకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులుంటే నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలకన్నావు? నీ బిడ్డ మీద నీకంత ప్రేమ ఉంటే నీవే ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించి సుఖంగా బ్రతకమని చెప్పొచ్చు కదా. అదిగాక ఏ పురుషుడు కూడా భార్యను ఉద్యోగానికి పంపకూడదు. అది